సార్ చెప్పండి. గత ఎన్నికల్లో దాదాపు 150 స్థానాలు సాధించిన వైసీపీ ఈ ఎన్నికల్లో కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. ఏంటి కారణాలు ఏవై ఉండొచ్చు? ఈ రోజున మన రాష్ట్ర మేమంతా ఉన్నాం. ఏంటి సార్ ఈ ఇంతటి ఘోర పరాభవానికి కారణాలు ఏమి ఉండొచ్చు? మీ నాయకులకు సంబంధించి పదే పదే విమర్శిస్తున్నారు. ఈవీఎంలో ఏదో ప్రాబ్లం ఉంది, అందువల్లనే ఇంత ఘోర 11 సీట్లకు పరిమితమని చెప్పారు. అంటే ఇలా చూస్తున్నాం సార్. ఇప్పుడు ట్యాంపరింగ్ అయింది అనేటువంటిది ఈ రోజు నాయకులు విమర్శిస్తూ 2019 ఎన్నికల్లో 150 స్థానాలు గెలిచిన వైసీపీ ఆ రోజు మేము విమర్శించాం ఈవీఎం ట్యాంపరింగ్ అని. ఈ రోజు వైసీపీ కూడా ఇదే విమర్శిస్తోంది. దాంట్లో పొంతన లేదని విమర్శిస్తున్నారు సార్. ఈ విమర్శను ఆలోచిస్తున్నారు. అంటే మేము అనేటువంటిది కాదు. నియోజకవర్గ విషయానికి వస్తే నియోజకవర్గంలో మైనారిటీ పాపులేషన్ అనేది అధికంగా ఉంది. అలాంటిది ఇక్కడ బీజేపీకి దాదాపు 18,000 పైచిల మెజార్టీతో విజయం సాధించారు. అంటే ఏ కారణాలు ఉండొచ్చు ఆదో నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి విజయ అవకాశాలు వెనుక? అంటే నేను ఇందాక మీకు చెప్తా ఉన్నాను, రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో గత 2019 సార్వత్రిక ఎన్నికల్లో దాదాపు వైసీపీ 151 స్థానాల్లో విజయం సాధించగా 2024 సార్వత్రిక ఎన్నిక కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. ఏంటి ఈ ఘోర ప్రభావానికి కారణాలు ఏంటి అనే విషయాలపై మాట్లాడడానికి కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సుధన్ మన దగ్గర ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి. గత ఎన్నికల్లో దాదాపు 150 స్థానాలు సాధించిన వైసీపీ ఈ ఎన్నికల్లో కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. ఏంటి కారణాలు ఏవై ఉండొచ్చు? ఈ రోజున మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గారు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వారి నా ఫలితాలు చూశాక వారు మాట్లాడే విధానమే రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమైపోయి ఉండాలి. అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి 56 లక్షల అక్క చెల్లెమ్మలకు అమ్మఒడి ఇచ్చాం. అంతేకాకుండా 1,10,00,000 మందికి సున్నా వడ్డీ డాక్రా మహిళలకు ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా 53 లక్షల మందికి ఈరోజు నా పెన్షన్లు అవతాతలు ఇవ్వటం జరుగుతూ ఉంది. అంతేకాకుండా దగ్గర రామారమి 60 లక్షల దాకా రైతులకు కూడా ఇవ్వడం సబ్సిడీ, ఇన్పుట్ సబ్సిడీ అయితేనేమి లేదా ఇంకో రకం అయితేనేమి అన్ని రకాలుగా ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా అమ్మఒడి ద్వారా కూడా విద్యా దీవెన, వసతి దీవెన అనేటువంటి కూడా పిల్లలకు ఇవ్వటం జరుగుతూ ఉంది. అంటే ఇవి అన్నీ కూడా ఇచ్చినటువంటి అక్కా చెల్లెమ్మలు ఎక్కడికి వెళ్ళారు, అవ్వాతాతలు ఎక్కడికి వెళ్ళారు, రైతులు ఎక్కడికి వెళ్ళారు, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటే ఆశ్చర్యకరంగా అనిపిస్తూ ఉంది ఆ రిజల్ట్స్ చూశాక. అంటే ఈ రోజున బడుగు బలహీన వర్గాల వారు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అనేటువంటి సిచ్యువేషన్ కూడా ఈ రోజున మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు వేసిన ఓట్లు ఎక్కడికి పోయాయనేది కూడా మాకు అసలు అర్థం కాని పరిస్థితి. అంతేకాకుండా ప్రతి ఒక్క రౌండ్లు కూడా అసలు పెరుగుతూనే ఉన్నాయి. ఆ నంబర్ చూస్తుంటే మాకు అందరికి ఆశ్చర్యకరం అనిపిస్తూ ఉంది. అసలు ఏంటి మాకు ప్రతిపక్ష హోదా కూడా రాలేదు అనేటువంటి బాధ మాకు చాలా ఎక్కువగా ఉంది. అంటే గతంలో 151 సీట్లు సంపాదించినటువంటి మేము అంటే ఆ రోజున ఏ విధమైన సంక్షేమ పథకాలు చేయకుండానే మాకు అంత మెజారిటీ ఇచ్చినప్పుడు ప్రజలు ఈ రోజున ఇన్ని రకాల అంటే డైరెక్ట్గా మనము ఎక్కడ కూడా అవినీతి లేకుండా వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడే విధంగా 2,70,000 కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్ర ప్రజలకు అందజేస్తే మరి రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు అసలు ఆశ్చర్యకరంగా ఉంది. అంటే ఈ రోజున ఏ రకంగా చూసినా కూడా రమారమి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా ఈరోజు లబ్ధి పొందినారు. జగన్మోహన్ రెడ్డి గారు విజన్ నాయకుడు, దమ్మున మొగడు, నేను మీ ఇంటికి మంచి జరుగుతుంటే నాకు ఓటేయండి అని అడిగినటువంటి వ్యక్తి ఈ రోజున మరి అసలు ఆశ్చర్యకరంగా ఉంది. మాకే అసలు ఏమిటి అనేటువంటి సమాధానం చెప్పలేని పరిస్థితిలో మేమంతా ఉన్నాం. ఏంటి సార్ ఈ ఇంతటి ఘోర పరాభవానికి కారణాలు ఏమి ఉండొచ్చు? మీ నాయకులకు సంబంధించి పదే పదే విమర్శిస్తున్నారు. ఈవీఎంలో ఏదో ప్రాబ్లం ఉంది, అందువల్లనే ఇంత ఘోర 11 సీట్లకు పరిమితమని చెప్పారు. అంటే ఈ దీంట్లో ఈ విమర్శలను ఎలా చూస్తున్నారు సార్? ఇప్పుడు ఇవి ఈవీఎంలు ట్యాపరింగ్ అయ్యింది అనేటువంటిది ఈ రోజు నుంచి అంటే నిన్న ఫలితాలు వెలువడినాయి. ఈ రోజు నుంచి ఈవీఎంల మీద జరుగుతూ ఉంది. ఇది వాస్తవాలు ఏమిటనేటువంటిది మన అధిష్టానం, మన రాష్ట్ర కార్యవర్గం కూడా దీని మీద ఆలోచిస్తూ ఉంది. అది తర్వాత వాళ్ళందరూ పెద్దలు ఏమి దాని మీద డెసిషన్ తీసుకుంటారో అప్పుడు దాని గురించి నేను మాట్లాడతాను. సార్ ప్రస్తుతం టీడీపీ నాయకులు విమర్శిస్తూ 2019 ఎన్నికల్లో 150 స్థానాలు గెలిచిన వైసీపీ ఆ రోజు మేము విమర్శించాం ఈవీఎం ట్యాంపరింగ్ అని. ఈ రోజు వైసీపీ కూడా ఇదే విమర్శిస్తోంది. దాంట్లో పొంతన లేదని విమర్శిస్తున్నారు సార్. ఈ విమర్శను ఆలోచిస్తున్నారు. అంటే మేము అనేటువంటిది 151 సీట్లు వచ్చిన రోజున మేము ఆ రోజు
మీరు ఈవీఎం ట్యాంపరింగ్ అని అంటా ఉన్నారు. కానీ ఇప్పుడు మేము సంక్షేమ పథకాలు అందించి 2,70,000 కోట్ల రూపాయలు జనానికి ఇచ్చాక మేము ఈ రోజున మా ప్రజలకు మాకు 11 సీట్లు ఇచ్చారన్నప్పుడు మాకు డౌట్ ఖచ్చితంగా వస్తూ ఉంది. అసలు ఏది జరిగింది ఇందులో, ఏం మేనేజ్ జరిగింది అనేటువంటిది. అంటే ఈరోజు మన ఆదు నియోజకవర్గంలో చూస్తే మనకు ఉన్నటువంటి బూత్లలో ఎక్కడ చూసినా కూడా రౌండ్లో ఈరోజు ఎన్డీఏ కూటమికి మెజార్టీ రావడం జరుగుతుందంటే కొంచెం ఆలోచించాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాదు నియోజకవర్గం విషయానికి వస్తే నియోజకవర్గంలో మైనారిటీ పాపులేషన్ అనేది అధికంగా ఉంది. అలాంటిది ఇక్కడ బీజేపీకి దాదాపు 18,000 పైచీల మెజార్టీతో విజయం సాధించారు. అంటే ఏ కారణాలు ఉండొచ్చు ఆదు నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి విజయ అవకాశాలు వెనుక? అంటే నేను ఇందాక మీకు చెప్తా ఉన్నాను, రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మహిళలు అయితేనేమి, అవాతాత్రైనటువంటి అయితేనేమి అందరూ కూడా లైన్లలో ఉండి ఓట్లు వేస్తా ఉంటే మేమంతా అవలంబించిన పెన్షన్ అని లేదా అమ్మఒడి ఇచ్చామని చెప్పి మేము సగర్వంగా ఫీల్ అయ్యాము. కానీ తీరా చూస్తే ఇక్కడ జరిగినటువంటిది ఎన్డీఏ కూటమి వాళ్ళు మేనిఫెస్టో ఏదైతే ఉందో ప్రతి ఒక్క ఎంతమంది ఉన్నా అమ్మఒడి ఆ ఇంట్లో అంతమందికి ఇస్తామని, అంతేకాకుండా శ్రీనిధిని ప్రతి ఒక్కరికి కూడా 1,500 రూపాయలు ప్రతి నెల ఇస్తామని అంటే వారు చెప్పడం అన్నటువంటిది వీటికన్నిటి కూడా ఆకర్షితులేమో అనేటువంటిది ఒక ఆలోచన వస్తూ ఉంది. ఇక్కడ మనకు ముస్లిమ్స్ అయితేనేమి, హిందువులు అవుతేనేమి, మైనారిటీ అయితేనేమి, అంటే ఇవన్నీ పక్కన పెట్టి ఈరోజు నేను మెజారిటీ చూస్తూ ఉంటే ఆశ్చర్యకరంగా అనిపిస్తూ ఉంది. సార్ ఈ పరిణామాలపై మీరు వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం అయితేనేమి దీన్ని లీగల్గా ఏదైనా కేసు ఫైల్ చేసి ప్రొసీడింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి సార్? అంటే ఇది అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయం కాబట్టి ఇంకా మా దాకా రాలేదు. అలాంటిది వచ్చిన రోజు నేను ఖచ్చితంగా మనం పిలిచి డిస్కస్ చేస్తాను. సార్ చివరగా ఉమ్మడి జిల్లా ప్రజలకు ఏం తెలియజేయబోతున్నారు సార్? ఇక్కడ ఉన్నటువంటి కర్నూలు నంద్యాల జిల్లా కార్యకర్తలందరూ కూడా మీరు ఎవ్వరు కూడా అధైర్యపడాల్సినటువంటి పరిస్థితులు లేవు. మనకు మంచి రోజులు రాబోతాయి. మనం మళ్ళీ సిద్ధంగా ఉండాలి. ప్రతిదానికి దేనికైనా కూడా డి అంటే డి అనేటువంటి విధానంలో కాకుండా మనం ఎంతసేపు వర్క్ చూపించి ప్రజల పక్షాన్ని నిలబడి వాళ్ళకి పనులు చేసి చూపిస్తూ వాళ్ళ మనసు దోచుకునే రేపు మళ్ళీ జరిగే 2029లో మళ్ళీ మేము అధికారంలోకి వస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం.